ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సార్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు విమర్శలకు దారితీస్తోంది. ఇటు తెలుగు ఇండస్ట్రీ చూస్తే చాయ్ వాలా, హే భగవాన్ సినిమాల టైటిళ్లు మార్చడం వెనుక కారణం ఏంటి? తమిళనాడు ఇండస్ట్రీలో చూసుకుంటే జననాయకన్ సినిమా పైన ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, కాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సెన్సార్ తీసుకునే నిర్ణయాలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అదే అంశం మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నవీన్. ప్రస్తుతం సెన్సార్ తీసుకుంటున్న నిర్ణయాలు వైరల్ కూడా కాదు, విమర్శలకు దారితీస్తుంది. అంటే సినిమా టైటిల్లో అప్పటికప్పుడు మార్చమని చెప్పడం, రాజకీయాలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటున్న మాటలు కూడా వింటూ ఉన్నాం. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే యుద్ధం అది కాదు, కానీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఇష్యూస్. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఫస్ట్ ఏంటి, టైటిల్. దీని మీద చాలా పెద్ద కసరత్తే చేస్తారు. టైటిల్ అంటే టైటిల్ జనాల్లోకి వెళ్ళేలాగా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆ టీం అంతా కూడా కొంచెం బాగా కసరత్తు చేసి టైటిల్ అనౌన్స్ చేస్తారు. దానికి టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం ఒక మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలాగా ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు ఏ టైటిల్ పడితే ఆ టైటిల్ పెట్టుకోవడానికి కాకుండా, అంటే దానివల్ల క్లాష్ అవుతాయి కాబట్టి నువ్వు అదే టైటిల్ పెట్టి నేను అదే టైటిల్ పెట్టి ఇలా ఇబ్బంది అవుద్ది కాబట్టి దానికి కొన్ని విధి విధానాలు అవి ఉంటాయి. అంటే ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, క్లాష్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో మన తెలుగులో కొన్ని సినిమా టైటిల్స్, ఇప్పుడు చాయ్ వాలా అని ఒక సినిమా టైటిల్, దాన్ని ఎందుకు సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారో మనకు అర్థం కాదు. సెన్సార్ కానీ లేకపోతే ఎవరైతే సంబంధిత శాఖ అంటే ఇంక సెన్సారే అభ్యంతరం చెప్తేనే కదా ఆలోచిస్తారు. సో చాయ్ వాలా దాంట్లో అభ్యంతరం ఏముంది అంటే, చాయ్ వాలా అనగానే మనందరూ గుర్తు వచ్చేది ముందు మన ప్రధాని నరేంద్ర మోడీ. అంటే ఒకప్పుడు ఆయన చాయ్ అమ్మేవాడు, చాయ్ కొట్లో పనిచేసేవాడు అని చెప్పి, అంటే అంత చిన్న స్థాయి నుంచి ఈరోజు ప్రధాని అయ్యాడనే దీన్ని చెప్పడం కోసం దాన్ని హైలైట్ చేశారు. అలా చాయ్ వాలా అనగానే ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ అని గుర్తుకు వస్తాడు. అఫ్కోర్స్ అయినంత మాత్రాన చాయ్ వాలా అనగానే నరేంద్ర మోడీ గుర్తుకు వస్తారు కాబట్టి ఆ టైటిల్ ఇవ్వకపోవడం ఏంటి? ఒకవేళ ఏదైనా ఉంటే ముందే ఈ ఛాంబర్ స్థాయిలోనే దాన్ని ఇది చేయాలి, బాబు చాయ్ వాలానే టైటిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పి. మరి ఒకసారి ఛాంబర్ ఇష్యూ చేసిన తర్వాత సెన్సార్ వాళ్ళు ఎలాగా అబ్జెక్ట్ చేస్తారు కదా, చేయకూడదు నిజానికి. కానీ మరి ఇప్పుడు ఏంటంటే ఏ విధి విధానాలను అనుసరించి ఇటువంటి అభ్యంతరాలు చెప్తున్నారో, మళ్ళీ నిర్మాతల్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి నెడుతున్నారో మనకి తెలియదు. కానీ ఇటీవల కాలంలో వెంటనే 2 జరిగాయి. ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది, అది ఫస్ట్ హే భగవాన్ అని పెట్టారు. జనరల్గా అందరూ భగవంతుడా అని చెప్పి అనుకోవడం అనేది సహజమైన ఇదే కదా. హే భగవాన్ అనుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది కదా. దేవుడా, బోరిదేవుడా అనే సినిమా కూడా వచ్చింది, బాలయ్య తోటి దేవుడు అనే సినిమా వచ్చింది. కొన్ని ఏరియాలో అవును, ఇప్పుడు దేవుడా అనేది మన అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఒకటి బాగా పాపులర్ అయ్యి దాని ఆ పేరుతో కూడా ఏదో చిన్న సినిమా వచ్చింది. మరి ఇటువంటి పట్ల కూడా ఎందుకు వీళ్ళు ప్రభుత్వపరంగా అభ్యంతరం వ్యక్తం అవుతుంది అనేది ఒక ఇదన్నమాట. అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి అభ్యంతరం చెప్పినప్పుడు విధి విధానాల కన్నా కూడా వాళ్ళకి సంథింగ్ ఏదైనా రూల్ ఫాలో అయ్యి ఉండొచ్చు, కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అంటే అదైతే ఇప్పుడు దీనికి పర్టికులర్గా పలానా కారణం వల్ల మేము రిజెక్ట్ చేస్తున్నామని కూడా చెప్పు ఉండరు. ఎందుకంటే చెప్తే అది మళ్ళీ ఇదే కారణం వల్ల రిజెక్ట్ చేశారనేది చర్చనీయాంశం అవుతుంది కాబట్టి అదేం చెప్పకుండా వద్దులే అని మార్పించి ఉంటారు. అది చాయ్ వాలా అనగానే మనకి పెద్ద ఆయన గుర్తు వస్తారు కాబట్టి మీరు అది ఎందుకులేండి టైటిల్ అని చెప్పారు. అది ఏం జరిగిందన్న తెలియదు. అంటే పొలిటికల్గా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే కేవలం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారంటే, అలాంటప్పుడు సెన్సార్ అదే ఇప్పుడు తమిళ్లో విజయ్ సినిమా జననాయకన్ అని, మన తెలుగులో కూడా జననాయకుడి పేరుతోటి విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేశారు. లాస్ట్ మినిట్లో సెన్సార్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా ఇప్పటికీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితిలో ఉంది. అంత భారీ బడ్జెట్ సినిమా. విజయ్ అంటేనే తనే ఒక 150-200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పి చెప్తున్నారు. మలేషియాలో విపరీతమైనటువంటి ఖర్చు పెట్టి ఒక భారీ బడ్జెట్ దీనిలాగా
ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. డిసెంబర్ 9న విడుదల అవ్వాల్సినటువంటి సినిమా, జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇలాగే ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు మన సినిమా వాళ్ళని అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అన్నమాట. అండ్ రీసెంట్ రోజుల్లో చూస్తే, ప్రస్తుత రోజుల్లో చూస్తే సెన్సార్ అనేది రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది అనే మాటలు చాలా చోట్ల వింటూనే ఉన్నాం. వాస్తవమేనండి? అదే అంటే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎవరైతే అధికారంలో ఉంటారో అధికార పక్షానికి అనుగుణంగా వాళ్ళ పెద్దల అధికార పక్షంలో ఉండే పెద్దల సూచనలతోటి, సలహాలతోటి, లేదంటే వాళ్ళ దీన్ని ఏదైనా వాళ్ళు ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తారా లేకపోతే ఏంటి అన్నట్టుగా నడుచుకుంటున్నారు, వాళ్ళ దీనికి అనుగుణంగా నడుచుకుంటున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతకుముందు కూడా చాలా సినిమాలు, ఈవెన్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ముందు ఆయన నటించినటువంటి బొబ్బిలి పులి సినిమాకి సంబంధించి కూడా సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి మనం వింటుంటాం. అలాగా ఇప్పుడు బీజేపీ అనే కాదు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, ఇప్పుడు కూడా అటువంటి విమర్శలు వస్తున్నాయి. అంటే కొన్ని వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయనివ్వాలి, ఆ వ్యవస్థల్ని కూడా ఇది చేస్తున్నారు, మొత్తం బలహీనపరిచేస్తున్నారు. ఆ వ్యవస్థలని చెప్పు చేతల్లో పెట్టుకొని మొత్తం తమ కనుసన్నల్లో జరిగేలాగా, అంటే సినిమాలు కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి, వాళ్ళ దీనికి వాళ్ళ ప్రయోజనాలకి భంగం కలిగించేలాగా, భిన్నంగా ఉండేలాగా సినిమాలు తీస్తే కూడా అవి విడుదల చేయనివ్వరు అనే ఒక సంకేతాలు పంపించేలాగా వీళ్ళు ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే విమర్శల పాలవుతున్నారు. కాబట్టి అది వాళ్ళు గమనించాలని మనం కోరుకుంటాం. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వాల్ని ఆదేశించినా లేకపోతే సూచించినా ఓకే, కేంద్ర ప్రభుత్వం కాబట్టి ముందు జాగ్రత్తతో కంట్రోల్ చేయడానికి అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి సెన్సార్ బోర్డులు లేకపోతే వేరే సంబంధించినటువన్నీ కూడా రాజకీయ నాయకులు చేతుల్లో మాత్రమే జరగాలి అంటే అది సినిమా ఇండస్ట్రీకి ఇబ్బందే కదండి. అంటే ఏముందంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్ కావచ్చు, లేదంటే సెన్సార్ బోర్డులో కీలకమైనటువంటి పదవుల్లో సెన్సార్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ వేరే వేరే వాళ్ళ రికమెండేషన్లతో, ఇప్పుడు ఈవెన్ సెన్సార్ బోర్డు మెంబర్ అవ్వాలన్నా కూడా మనకి ఎంపీలు వీళ్ళు రికమెండ్ చేస్తే తప్ప అది ఇవ్వరు. వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు రికమెండ్ చేసిన వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలాగే వ్యవహరిస్తారు కదా. కాబట్టి స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి ఏదైతే సాంప్రదాయం ఉందో ఇండస్ట్రీ కలిసి వచ్చే అంశమేనండి. ఇప్పుడు పేరు మార్చడం వల్ల సినిమాకి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంది అంటే ఒక రకంగా మైనస్, ఇంకో రకంగా ప్లస్ ఏంటంటే ఆ సందర్భంగా ఎక్కువ డిస్కషన్ జరగడం, ఆ టైటిల్ జనాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ముందు హే భగవాన్ అనుకున్నారు, భగవాన్ ప్లేస్లో హే బల్వంత్ అని పెట్టారు. దానివల్ల సినిమాకి కొద్ది గొప్ప పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకో సినిమా చాయ్వాలా సినిమాకి నవాబ్ కేఫ్ సెంటర్ ఏదో పెట్టినట్టున్నారు. అలాగా కొంచెం ఇది జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అంటే మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకి వాల్ పోస్టర్లో వేయించుకున్నారు అనుకో, మరి ఆ వాల్ పోస్టర్లు మళ్ళీ వేరే వాల్ పోస్టర్లు ప్రింట్ చేయించుకోవాలి, మళ్ళీ ప్రింటింగ్ అంతా వేస్ట్ అయిపోతాయి కదా. లేదంటే చాయ్వాలా ప్లేస్లో ఈ వేరేది హే భగవాన్ ప్లేస్లో హే బల్వంత్ పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద శ్రమతో కూడుకున్నటువంటి ఇదే కదా. దానివల్ల సెన్సార్ వరకు రావడానికి ముందే టైటిల్ రిజిస్ట్రేషన్ దీంట్లోనే కొన్ని విధి విధానాలు, జనరల్గా ఏంటి, ఏమైనా కొన్ని వర్గాల మనోభావాలు గాయపడేలాగా లేకపోతే కొంతమందిని కించపరిచేలాగా ఉండకూడదు అనే ఒక ప్రధానమైనటువంటి ఇది ఉంటుంది. అలా కాకుండా ముందే ఇలా కొన్ని విధి విధానాలైనా రూపొందిస్తే తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు. ఏంటి, ఒక వ్యక్తి భగవంతుడి మీద కేసు పెట్టడం కదా, నీ వల్ల నాకు మొత్తం చాలా నష్టం జరిగింది, ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇవ్వనంటున్నారు, దానికి నువ్వే బాధ్యత వహించాలి అని చెప్పి దేవుడి మీద కేసు పెట్టడం. అది హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. మన తెలుగులో కూడా మన పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలిసి నటించిన సినిమా అది. సో దేవుణ్ణి ప్రశ్నిస్తూనే సినిమాలు తీసినప్పుడు లేని అభ్యంతరం ఇలాగ హే భగవాన్ అని పెడితే అది ఎలాగా భక్తుల మనోభావాలు గాయపరచడం లేకపోతే ఇంకొకటి ఎందుకు అవుతుంది?
సో అదన్నమాట. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.